ఇందులో నాకు అట్లనే పిండేసి ఉన్నట్టున్నాయి, 50 రూపీస్ దొరికినాయి. ఇట్లా ఇంకా కొద్ది రోజులు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే జుట్టు అంతా పోయేటట్టు ఉంది. ఏసీ లేదు కానీ ఫ్యాన్ అయితే పెట్టారు. రేటింగ్ ఎంత ఇస్తావు విష్ణు? అబ్బా బాగానే ఉంది, బాగానే ఉంది. మధ్యలో థియేటర్లో పడుకున్నాడు. అరే అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయినాయి మూవీ కూడా చూడక. ఇంకా మా ఫ్రెండ్ శంషాబాద్కి వెళ్తున్నాను, నేను మూవీ బుక్ చేసి వస్తావా అని అడిగాడు. సో ఇంకా నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది. లాస్ట్ మూవీ వచ్చేసి నేను కాంతారా 2 చూశాను. ఇప్పుడు ఏ మూవీయో మరి చెప్పలేదు నాకు, వెళ్ళి చూడాలి ఇప్పుడు ఏ మూవీయో. ఇంకా వెళ్దాం, చాలా రోజులు అయిపోయింది మూవీకి. ఆల్రెడీ టైం లేదు, బండి మీదనే వెళ్ళాలి. ఈ హెల్మెట్ ఏంటంటే దీనివల్ల జుట్టు మొత్తం పాడవుతుంది. ఇందాక నేను షార్ట్ జేబులో ఎందుకో చేయి పెట్టి తీశాను. ఇందులో నాకు అట్లనే పిండేసి ఉన్నట్టున్నాయి, 50 రూపీస్ దొరికినాయి. అవి ఎప్పుడు పెట్టానేమో కానీ ఇప్పుడు దొరికినాయి, మొత్తం నరిగిపోయినాయి. సరే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తాను, లేట్ అయితే. ఇంతే అండి, ఈ 40-60 లోపే వెళ్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇంతకంటే ఫాస్ట్గా వెళ్ళి కింద పడ్డా, అప్పటి నుంచి కొద్దిగా అనుభవం అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను శంషాబాద్ దగ్గరికి 23 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాను. అంటే ఇదే మెయింటైన్ చేస్తా స్పీడ్, ఎక్కువ స్పీడ్ కూడా అవసరం లేదు మనకి. చూడాలి, అక్కడికి వెళ్ళాక ఇంకా మాట్లాడదాం. ఇప్పుడే థియేటర్కి వచ్చాను, మా ఫ్రెండ్ ఇంకా రాలేడు, చూడాలి. ఆల్రెడీ ఒక థియేటర్కి వస్తే ఆ థియేటర్ కాదురా వేరే థియేటర్ అని చెప్పి మళ్ళీ ఇంకో థియేటర్ దగ్గర తీసుకున్నాడు. మొత్తానికి వేరే థియేటర్ కూడా తీసుకొచ్చాడు. ఇట్లా ఇంకా కొద్ది రోజులు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే జుట్టు అంతా పోయేటట్టు ఉంది. సరే కానీ ఇప్పుడు ఎక్కడ మరి ఏం సినిమా ఉంది ఇక్కడ? మనశంకర వరప్రసాద్ గారు. మరి ఆ థియేటర్గా మనం ఫస్ట్ అది బుక్ మై షోలో చూసుకోలేదు, ముందు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని నేను ఇంకా లేట్ అవుతుంది అనుకున్నా, కాకపోతే ఇంకా 30 మినిట్స్ టైం ఉందంట. ఈ 30 మినిట్స్ ఏం చేయాలో. లాస్ట్ టైం నేను కాంతారా 2 మూవీకి వెళ్ళినా. నువ్వే సినిమాకి వెళ్ళినావు విష్ణు? నువ్వు ప్రతిదీ వెళ్ళినావు. మొన్ననే వెళ్ళినావు కదా, రాజాసాబ్కి వెళ్ళినావు కదా. రాజాసాబ్ బాగుందన్నావు కదా. నేనే వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇక నువ్వు పిలిచినావు. ఇప్పుడు ఇదేం సినిమా? మనశంకర వరప్రసాద్. చూద్దాం ఇది ఎట్లుంటుందో. ఇంట్రెస్ట్ ఏం లేకుండే, కాకపోతే చాలా రోజులు సినిమా చూడక, చూడాలి. మొత్తానికి సినిమా హాల్లోకి వెళ్తున్నా, స్టార్ట్ అయినంత మూవీ. వెళ్దాం, చూసాక చెప్తా ఎలా ఉందో మూవీ. మనం ఏం రివ్యూవర్స్ కాదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తాను. ఏసీ లేదు కానీ ఫ్యాన్ అయితే పెట్టారు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కొద్దిగా కామెడీ కూడా ఉంది. నేనైతే మన వెంకటేష్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే సినిమా అయిపోయిందండి. సినిమా బాగానే ఉంది, చాలా బాగుంది. అందులో వెంకీ ఎంట్రీ అయితే ఇంకా సూపర్ ఉంది. అంటే మంచి ఎనర్జీ అనిపించింది. ఇంకా నీకు ఎట్లా అనిపించింది? నాకు కూడా బాగానే అనిపించింది, కాకపోతే థియేటర్లో సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు. థియేటర్ అయితే బాగాలేదు, కాకపోతే సినిమా బాగానే ఉంది. అయితే నాకు ఏ సినిమా అయినా నచ్చుతుందండి, అది ఎంత చెత్తగున్నా. అంటే ఈ సినిమా బాగాలేదని కాదు, బాగానే ఉంది. ఇక నార్మల్గా మూవీ లవర్స్ అంతేగాని ఏదో ఇది కాదు. రేటింగ్ ఎంత ఇస్తావు విష్ణు? అబ్బా దీనికి రేటింగ్ ఉంది. అరే ఇదేదో పెట్టి ఇంకా రేటింగ్. ఓకే, నా రేటింగ్ నేను ఇస్తా. మనం ఏం రివ్యూవర్స్ కాదు, జస్ట్ నార్మల్గా. ఓకే, నా రేటింగ్ వచ్చేసి 4/5. నువ్వెంత ఇస్తావు? 3. బాగానే ఉంది, బాగానే ఉంది కానీ మధ్యలో థియేటర్లో పడుకున్నాడు. అరే అదండి సంగతి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి, 23 కిలోమీటర్స్. కరెక్ట్ నేను ఇట్లా రైల్వే గేట్ దగ్గరికి ఎంటర్ అయినా గతం ట్రైన్ వచ్చింది. 3 ట్రైన్లు వచ్చినాయి, అర్ధగంట ఇక్కడనే అయిపోయింది. ఆ ముందు సంచి వేసుకొని వెళ్తున్నాడు కదండి, ఆ అంకుల్ ఉన్నారు కదా, ఆయన కనుక లేకపోతే ఇంకా కథం అవుతుండే. ఇందాక అంకుల్ వెళ్తుంటే ఆయనకి మాంజా తాకిందంట హెల్మెట్కి. అందుకని చెప్పి ఆపి మరీ నాకు చెప్పాడు, ఓకే బాబు చూసుకొని వెళ్ళి కొద్దిగా అని చెప్పేసి. ఈ అంకుల్ వామ్మో, కొద్దిగా మీరు కూడా వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా జాగ్రత్తగా వెళ్ళండి. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. పాపం బండి మీద వస్తుంటే ఒక అంకుల్కి అయితే ఇట్లా హెల్మెట్, ఇంకా నయం హెల్మెట్ ఉంది కాబట్టి పైన గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ దగ్గరికి ఇట్లా మాంజా వచ్చేసిందంట. ఆయన ఏంటంటే ఇంకా నన్ను ఆపి మరీ చెప్పాడు, ఇక్కడ మాంజా ఉంది చూసుకొని రా అని చెప్పేసి. పాపం ఆయనే.
అదండి మొత్తానికి నేను ఇంటికైతే వచ్చేసాను. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి ఇంకా.